రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అధినేత సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు మాట వినకపోతే ఇక మాటల్లేవ్ అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇకపై మాటల్లేవ్, యాక్షన్ మాత్రమే ఉంటుందన్నారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు సరి చేసుకోమని ఒకసారి చెప్తా అన్నారు. అయినా తీరు మారకుంటే రెండోసారి పిలిచి చెప్తా, అప్పటికీ మారకుంటే ఇక చెప్పటాలుండవు, నేను తీసుకోవాల్సిన చర్య తీసుకుంటా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. సమన్వయకర్తలు, ఇన్ఛార్జి మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారు అనే విషయాన్ని ఎమ్మెల్యేలకు చెప్పాలన్నారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులే తప్పులు చేసుకుంటూ వెళ్లటం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇప్పటి వరకు దాదాపు 35 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహించినట్లు తెలిపారు. ఇక సీనియర్లు ఎంతో బాధ్యతగా ఉంటుంటే తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మరింత బాధ్యతగా ఉండాల్సింది పోయి కొందరు గాడి తప్పుతున్నారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించను. ఎన్నికలప్పటికంటే ప్రజల్లో మన పట్ల సానుకూలత ఇప్పుడు ఇంకా మెరుగుపడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉంటే ఎంత మాత్రం ఉపేక్షించను అని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఇక సెప్టెంబర్ 6న సూపర్ 6 సూపర్ హిట్ పేరిట అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అయితే అందిస్తారు. చెప్పండి వాసుబాబు. రైట్ దేవిక, టీడీపీ ఎమ్మెల్యేలు వరుస వివాదాల్లో చిక్కుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే కీలక నేతలతో అమరావతిలో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రులు, పాలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ భేటీలో అదుపు తప్పుతున్న ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అటు ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తప్పవని అయితే హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అటు పార్టీ ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా మంత్రులకు సూచనలు అయితే చేశారు. ఎప్పటికప్పుడు పార్టీ పరిశీలన చేయాలని, పార్టీలో అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 35 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహించి వారు చేస్తున్న పనితీరుపై, వారి మీద వస్తున్న విమర్శలకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించుకోవాలని, లేని పక్షంలో వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తప్పవని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఒకసారి అయితే చెప్తాను, దానికైనా సరే తీరు మార్చుకోకపోతే రెండోసారి పిలిచి మరీ చెప్పాల్సి వస్తుంది. లేదు అప్పటికి కూడా మార్చకపోతే పార్టీ నుంచి ఖచ్చితంగా సస్పెండ్ చేసి చర్యలు అయితే తీసుకుంటా అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అటు సీనియర్లు కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం ఎటువంటి బాధ్యత లేకుండా పార్టీ పరువునైతే నష్టపరుస్తున్నారని, పార్టీని వాళ్ళ ఖచ్చితంగా గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గానికి సంబంధించి అటు జిల్లాల్లో మంత్రుల మీద కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ పనితీరుని చూస్తూ వాళ్ళ పనితీరు మీద ఎటువంటి విమర్శలు వస్తున్నాయో, అటు ప్రజలకు సంబంధించి ఏం చేస్తున్నారు, వాళ్ళ పనితీరుకు సంబంధించి ఎలా ఉన్నారు అనే దాని మీద పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు గతంలో ఏదైతే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, అటు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఎందుకు చూడాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో అక్కడ అనంతపురం నుంచి అన్ని చోట్ల ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ధర్నాకి దిగిన నేపథ్యంలో అటు సోషల్ మీడియాలో ఈ ఆడియో ఎప్పుడైతే లీక్ అయిందో ఆయన మాటలు అయితే ఉన్నాయని చెప్పి లోకేష్ పేరు వస్తే సినిమా ప్రదర్శించొద్దు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఆగ్రహానికి దారితీసిన నేపథ్యంలో అటు ఎన్టీఆర్ కి సంబంధించి ఈ దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని గతంలో అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యంలో అటు అనంతపురం దగ్గర నుంచి ఇటు ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ వరకు అది చేరటం, దాని తర్వాత ఆడియో తనది కాదని, ఆ లీక్ అయిన ఆడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న ఆడియో తనది కాదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ తర్వాత ఆవుదాల వలసకు చెందిన ఎమ్మెల్యే గతంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలు వీడియో కాల్ కి సంబంధించి అటు మాజీ కార్పొరేటర్ ఎవరైతే కార్పొరేటర్ గా పోటీ చేసిన ఆమెతో ఒక వీడియో కాల్ మాట్లాడటం, ఆ వీడియో కాల్ లో కూడా అసభ్యకర సంభాషణ జరిగిందని చెప్పి, కాకపోతే ఆడియో బయటికి రావడం, కానీ ఆహాభావాలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో కాల్లో హావభావాలు అనేవి అంత
ఇదిగా లేవనటం, వీటన్నిటికీ సంబంధించి సోషల్ మీడియాలో అనేక కథనాలు రావటం వచ్చిన నేపథ్యంలోనే అందరు ఎమ్మెల్యేలను పిలిచి నిన్న చంద్రబాబు నాయుడు అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అటు పార్టీ కంటే వ్యక్తిత్వం గొప్పది అని భావించే వారికి టీడీపీలో ఖచ్చితంగా స్థానం అయితే ఉండదు, వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు అయితే హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. అలాగే పార్టీలో ఉన్న సీనియర్లకు కూడా పదవులకు సంబంధించి సంస్థాగత వ్యవహారాలతో పాటు పార్లమెంటు కమిటీల పైన కూడా అవగాహన పెంచుకోవాలని చెప్పి అటు పెంచుకున్న కమిటీలు ఎవరైతే వాళ్ళ పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు అయితే సమర్పించాలని చెప్పి చర్చించినట్లుగా తెలుస్తుంది. నియోజకవర్గాలకు సంబంధించి అటు పార్టీ పరిస్థితిని పార్టీకి సంబంధించి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడిన నేపథ్యంలో అందరూ సమన్వయం పాటించి ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి దిశానిర్దేశం అయితే చేశారు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వాసుబాబు.